మీరు నాకు అక్కర్లేదు దళితుల ఓట్లు అన్నారని అదొకటి తెర మీదకి వచ్చింది. దళితుల ఓట్లు అక్కర్లేదనలా, క్రిస్టియన్ ఓట్లు అక్కర్లేదనలా. దాడి చేసిన వాళ్ళుగా కేసులు లేకుండా దోషులుగా మిగలకుండా ఉండేవాళ్ళేమో కదా అని నా అభిప్రాయం. మరి అంటే వాళ్ళ దాడులు వెనక శ్రావణ్ కుమార్ గారు పవన్ కళ్యాణ్ హోంమంత్రి అయ్యే వరకు కేసు పెట్టను అని అన్నారు. ఇక్కడేదో ఇప్పుడు కూడా నేను పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించలేదండి. ఏంటి కాంప్రమైజ్ అయిపోయారా అంటే ఆ రోజు మనం లాంటిది కూడా వ్యక్తం చేశారు. నేను నా కస్టోడియల్ టార్చర్ మీద ఎంక్వైరీ జరగాలి. మీకు సంబంధం లేకుండానే జరగాల్సిన కార్యక్రమం జరిగిపోయింది. టార్చరే జరగలేదు అంటున్నారు. మీ అంతిమ లక్ష్యం నన్ను కొట్టిన వాళ్ళకి శిక్ష పడాలి. వాళ్ళు వీళ్ళు ఆ మంత్రి కావాలి, వీళ్ళు ఈ మంత్రి కావాలని అనుకోవడమేనా? మీకేమన్నా మంత్రి కావాలని మీరేమన్నా ఎవరికన్నా ఇవ్వాలనేది అది ప్యూర్లీ సీఎం గారి డిస్క్రిప్షను. అది నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. మనతో ఇవాళ ఉండి ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. ఆహ్వానిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి గోపి. బాగున్నారా? గుడ్. సార్ ఏంటి అంటే మనం ఈరోజు ఆగస్టు 1వ తేదీన ఇంటర్వ్యూ చేస్తున్నాం. అంత హడావుడి అక్కడ నడుస్తుంటే మీరు ఎందుకో అటు వెళ్ళలేకపోయారు భోగాపురం? అంటే అది ముఖ్యంగా మెయిన్ ఉత్తరాంధ్రలో మేజర్ ఫోకస్. అది ముందు వెళ్ళాలి అని అనుకున్నా, కానీ కొంచెం వేరే పనులు ఒత్తిడి వల్ల వెళ్ళలేకపోయా. అందులోనూ అక్కడ ఉత్తరాంధ్రలో ప్లస్ మా ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద పెట్టిన విమానాశ్రయం. సో డెఫినెట్గా త్వరలో ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిన తర్వాత మొదటి టికెట్ మీరే కొంటారా? అక్కడికి వెళ్ళి అదంతా 17వ తేదీ నుంచి రెగ్యులర్ ఇవి స్టార్ట్ అవుతాయి. 15 నుంచి. సో వీలైనంత వీలైతే 17, లేదంటే 1-2 రోజుల్లో అక్కడికి వెళ్ళి అదంతా నేను అంటే అంతకు మునుపు ఒక 2 months బ్యాక్ అదంతా కొంచెం చూసి వచ్చాను. ఓకే ఓకే. అంటే ఇది యాదృచ్ఛికమో లేకపోతే అనుకోకుండా జరిగిందని అనుకోవాలో. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం ప్రారంభోత్సవం జరుగుతుంటే ఆ రోజున్న సందర్భంలో మీరు వెళ్ళలేకపోయారు. ఆ రోజున్న పరిస్థితి ప్రత్యేక సందర్భం. ఈ రోజు అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ జరుగుతుంటే మీరు ఏదో కొన్ని పనుల వల్ల ఇదయ్యారు. సో ఏమన్నా యాదృచ్ఛికమే అనుకోవాలా ఇది, లేకపోతే ఎట్లా అనుకోవాలి దీన్ని? అంటే యాక్చువల్గా అంటే అక్కడ ఉన్నప్పుడు కన్నా అంటే ఇప్పటి వరకు టీవీలో ఆ ప్రోగ్రామ్ అంతా కదలకుండా చూసాం. ఓకే, అక్కడ ఉన్నట్టుగానే ఉంది. ఓకే. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉంటే ఏదో ఒక ప్రాంతం దగ్గరే మనం ఉండిపోతాం, ఒకవైపు ఒక దగ్గరే ఉంటాం. సో ఇక్కడ టీవీలో ఇప్పుడు నేను చూసినప్పుడు ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అదంతా కూడా చక్కగా చూడగలిగాం. ఓకే సార్, ఫస్ట్ కంగ్రాచులేషన్స్. ఇక ఎలాంటి అడ్డంకులు లేకుండా సుప్రీంకోర్టు వరకు మా క్లియరెన్స్ వచ్చేసింది ఆకువీడు రామాలయానికి. నవంబర్ లోపల పూర్తి చేస్తామని అంటున్నారు. అంటే ఖచ్చితంగా నవంబర్ లోపు. వీలైతే కొంచెం వర్షాలు ఎక్కువ ఇబ్బంది లేకపోతే టార్గెట్ అయితే విజయదశమి అని అనుకుంటున్నాం. కొంచెం అంబిషియస్ టార్గెట్. బట్ మోరాల్లెస్ టెంపుల్ రెడీ అయిపోయింది. గన్నవరం దగ్గర ఆల్మోస్ట్ 85% టచ్ అయ్యాం. ఓకే, టెంపుల్ రెడీ అయిపోయింది. ఏ స్టోన్ కా స్టోన్. ఓకే, వీల్ హావ్ టు అంతే ఎరెక్షనే చేయాలి అక్కడ సైట్లో. ఫౌండేషన్ వర్క్స్ కొన్ని ఉన్నాయి. మేబీ ఈ 20th ఇంక్లూడింగ్ క్యూరింగ్ అయిపోతుంది, ఆగస్ట్ 20th. ఓకే. సో అక్కడి నుంచి ఎరక్షన్ స్టార్ట్ చేసి యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేయొచ్చు. నాకు అది డిజైన్ ప్లానింగ్ చూసినప్పుడు చాలా కాలం కిందట వచ్చింది కదా, 4 సెంట్లలో ఇంతలా చేయగలగటం సాధ్యమేనా అని అనిపించింది. అవును, అంటే కొంచెం అంటే ఎక్కువ స్థలం ఉండదు సైడ్, బట్ ఉన్నంతలో చక్కగా పూర్తి రాతి కట్టడంతో చక్కగా వస్తుంది. ఒక 6 స్తంభాలు వస్తాయి మంటపానికి. చక్కగా ఉంటుంది మొత్తం అంతా బ్లాక్ స్టోన్తో. దీన్ని మీరు ఒక లక్ష్యంగా తీసుకోవడానికి అంటే ఆ ఇష్యూ మొదలైన తర్వాత ఒకటి వచ్చినటువంటి పరిస్థితుల
లేకపోతే ముందే మీరు దీని మీద లేదు అంత లేదు, లక్ష్యం అసలు పెట్టుకున్నారు? ముందు అసలు ఐడియా లేదు. అనుకోకుండా సాక్షిలో సాక్షి వచ్చిన చేసిన మంచి అనుకోవాలి. ఉమ్, 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 సాక్షిలో అసలు డంపింగ్ యార్డ్ కింద మారిపోయింది. ఒకప్పుడు శ్రీరాముడి గుడి పట్టించుకునే వాళ్ళు లేడు అని చెప్పి ఉమ్, స్పెసిఫిక్గా ప్రజాప్రతినిధి పట్టించుకోవట్లేదని నా మీద కామెంట్ చేస్తూ ఆ వ్యాసం వచ్చింది. ఉమ్, ఉమ్, ఉమ్. సో నేను దాన్ని క్లీన్ చేయమంటాం, పట్టించుకోవట్లేదు అంటే డంపింగ్ చెత్త క్లీన్ చేయమంటే ఆ చెత్త క్లీన్ చేయడానికి లేదని ప్రతిఘటించడానికి కొందరు రావటం, ఆ తర్వాత నేను వెళ్తే నన్ను కూడా ప్రతిఘటించటం, తర్వాత కొంతమంది మీద చేయి చేసుకోవటం, దాడులు చేయటం అంతా చూసిన తర్వాత సో ఖచ్చితంగా ఇది ఆ, శ్రావణ్ కుమార్ లాంటి వ్యక్తులు, జడ్జి, మాజీ జడ్జి, ఆయన ఎంటర్ అవ్వకుండా ఉంటే ఎలా ఉండేది సార్ పరిస్థితి? ఈ రామాలయం సజావుగా సాగిపోయేది. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి కొంతమంది దాడి చేసిన వాళ్ళుగా, కేసులు లేకుండా దోషులుగా మిగలకుండా ఉండేవాళ్ళేమో కదా అని నా అభిప్రాయం. ఏమనంటే వాళ్ళ దాడులు వెనక శ్రావణ్ కుమార్ గారు ఉన్నారని నేనైతే అనుకోవట్లా. అంటే ఈయన తర్వాత ఎంటర్ అయ్యారు. ఇది కోర్టుల్లో కేసులు వేయడం. కోర్టులో కేసులు వేయటం ఇది ఉమ్, ముందు ఆయన పాత్ర ఉంది అని నేను అనుకోవట్లా. బట్ ముందు ఇతర కుమారుల పాత్ర ఉంటే ఉండుండొచ్చు. ఓకే. ఈయన యాజ్ ఎ లాయరు ఉమ్. ఆ తర్వాత ఈయన ఎంటర్ అయినట్టుగా ఉన్నారు. మరి ఆ ఇతర కుమారులు ఎందుకు ఈ కేసు విషయంలో మరి ఇంప్లీడ్ కాలేదు? ఈయన పోరాడుతూ ఉంటే ఇంప్లీడ్ అవ్వడానికి అవకాశం ఉంది కదా వాళ్ళు ఒకవేళ. అంటే ఇంప్లీడ్ అంటే సంబంధం లేని వాళ్ళు ఇంప్లీడ్ అయితే ఉమ్, అంటే శ్రావణ్ కుమార్ గారు కూడా కేసులు వేసింది లోకల్ ఆ కాలనీలో ఉండే వాళ్ళ తరపునే. వాస్తవానికి ఇంత పెద్ద ఇష్యూ కావడానికి కారణం ఏంటి? ఇంత పెద్ద ఇష్యూ అదే కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయం. యాక్చువల్గా ఏముంది, ఎన్నో చోట్ల దేవాలయాలు ఉంటాయి. అవును కదా. అందులోని ఇది మరీ పెద్ద దేవాలయం కూడా కాదు, చిన్న ప్రాంగణంలో ఏదో చక్కగా చిన్నగా కట్టాలనుకున్నది. మరి దానికి అంత అభ్యంతరం పెట్టవలసిన అవసరం ఏమాత్రం లేదు. సో దీనికి కూడా ఎందుకు ఎంత అభ్యంతరం పెడుతున్నారు అనేది కొంచెం నాకు బాధ అనిపించి, సో సమ్వేర్ సమ్వన్ హ్యాస్ టు టేక్ ద లీడ్. ఇలా ఈ చిన్న కార్యక్రమానికి కూడా అడ్డు వస్తే రేపొద్దున్న పెద్ద దైవ కార్యక్రమం ఎవరన్నా చేయాలి అనుకున్నప్పుడు మరింత ఇబ్బంది కలిగే పరిస్థితులు రావచ్చు. సో అది సమంజసం కాదు అనే ఉద్దేశంతో ఆ రామాలయానికి చెందిన స్థలమే కాబట్టి, లేకపోతే ఎక్కడైనా కట్టుకోవచ్చు, బట్ ఎప్పటి నుంచో ఒక రామాలయం ఆ ప్లేస్లో ఉంది కాబట్టి అక్కడ ఉండటానికి వీల్లేదు అన్నారు కాబట్టి నాకు అక్కడే కట్టాలి, ఎంతోమంది ప్రజల అభిమతం మేరకు అని అక్కడే టేకప్ చేయటం జరిగింది. చాలాసార్లు మహాసేన రాజేష్ లాంటి వాళ్ళు మాట్లాడారు ఈ ఇష్యూ మీద పర్టికులర్గా. రాజేష్ పాజిటివ్గానే అదే నేను అంటుంది, ఎవరో రెచ్చగొడుతున్నారు, ట్రాప్లో పడమాకండి అని. ఒక రకంగా వాళ్ళు ట్రాప్లో పడి ఇప్పుడు చాలా పర్ఫెక్ట్గా చెప్పాడు. ట్రాప్లో పడి ఇప్పుడు అందరి ముందు ఒక రకంగా తలదించుకోవాల్సిన పరిస్థితి ఏమో కదా వాళ్ళది కూడా. ట్రాప్లో పడకుండా ఉంటే బాగుండేదేమో అని అనుకోవాల్సిన పరిస్థితి. వాళ్ళు ముందుకు వచ్చి ఉంటే ఇంకొక మంచి వాతావరణం ఉండేది. సరే ఇప్పుడు ఇబ్బందులు ఏమీ లేవు, సజావుగా జరుగుతుంది పని అంతా. మీరు ఈ తెలుగు వీర లేవరా అనే దీన్ని తీసుకుని దాన్ని ఒక నినాదంగా ఒక ఆర్గనైజేషన్గా పెట్టాలనుకున్నది వాస్తవమేనా? అది రిజిస్టర్ కూడా చేశాం కదా. చేశారు కదా. ఏమి సొసైటీ రిజిస్టర్ చేశాం. సో దాని మీద ఇప్పుడు ఈ మైకుల మీద అంటే కొన్ని చట్టంలో ఉన్నది ప్రజలు పెద్దగా ప్రజలకి తెలియంది పట్టించుకోని అంశాలని సో ప్రజలందరికీ తెలిసేలాగా ఒక జాగృతి క్రియేట్ చేయాలి, ఒక అవేర్నెస్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో దాన్ని చేపట్టడం జరిగింది. అలాగే ఎవరికన్నా కొంత న్యాయం సపోర్ట్ కావాలన్నా, లీగల్ ఎయిడ్ కావాలన్నా కూడా చేయొచ్చు అనేది అంటే కామన్ సమస్య మీద ఆ ఉద్దేశం. సో అది ఇప్పుడు మైకులు అనేది పెద్ద విలేజెస్లో, రూరల్ ఏరియాస్లో చాలా న్యూసెన్స్గా అయిపోయింది. యాజ్ పర్ సుప్రీంకోర్టు రూల్స్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కంట్రోల్ రూల్స్ ప్రకారం కూడా ఈ హార్న్ స్పీకర్స్ అంటారు, చాలా చోట్ల గొళ్ళ పైన, చర్చ్ పైన ఉంటాయి చూసారా, ఇలా పొడుగ్గా ఉంటాయి.
ఆ మైకులు యాక్చువల్గా దే ఆర్ నాట్ అలౌడ్. ఏదన్నా పండుగలు అటువంటివి ఉంటే సంవత్సరంలో 15 రోజులు అలౌ చేయొచ్చు. అది కూడా పొల్యూషన్ నామ్ వచ్చి, సో దానికి ఇన్ని డెసిబల్స్ అని ఉంటుంది, అరౌండ్ 85 డెసిబల్స్ మ్యాక్సిమం. ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. అది కూడా విత్ ఇన్ ది బౌండరీ దాటి వినపడటానికి లేదు. అది 10 మీటర్లే ఎంత ఎంత ఎన్ని చర్చిలలో వీటిలలో తొలగించగలిగారండి మైక్లు ఆ కార్యక్రమం? నా ఉండి కాన్స్టిట్యున్సీలో ఒక్క దేవాలయంలో కానీ ఒక్క చర్చిలో కానీ ఒక్క మైక్ కూడా లేదు. ఎక్కడ లేదు ఇప్పుడు. ఓకే. ఉండి కాన్స్టిట్యున్సీ ఈస్ ద ఓన్లీ మైక్ ఫ్రీ కాన్స్టిట్యున్సీ ఇన్ ది కంట్రీ. మీరు ఎన్నిసార్లు చెప్పినా మీరు ప్రతిసారి చాలా క్లారిటీ ఇస్తూ వచ్చారు. దళితులుగా ఉంటూ క్రిస్టియన్లోకి మారినటువంటి వాళ్ళు చేస్తున్నది, వాళ్ళ గురించి చర్చిలలో మైకుల గురించి నేను పోరాటం చేస్తున్నా. చర్చిలే కాదు, అన్ని దేవాలయాల్లో మసీదులలో. అంటే ఇది మనకి ఇది పబ్లిక్ షుడ్ నాట్ బి అట్ ఇన్కన్వీనియన్స్ అనేది నా పాయింట్. కానీ మనకు చట్టాలు ఉన్నాయి. మీరేదో దళితులు టార్గెట్గా చేస్తున్నట్టు వెళ్ళింది జనాల్లోకి. అది కొంతమంది తీసుకెళ్ళి ప్రయత్నం చేశారు తప్ప యాక్చువల్గా నేను పక్కా ప్రో దళిత్, పక్కా ప్రో క్రిస్టియన్. డిఫరెన్స్ ఏంటంటే మధ్యలో వచ్చింది, క్రిస్టియానిటీ తీసుకొని దళితులుగా ఉంటూ అట్రాసిటీ కేసెస్ పెట్టడం కరెక్ట్ కాదు అనే పాయింట్ మీదే నేను మాట్లాడాను. ఆ ఉద్యోగ అవకాశాలు దక్కించుకుంటున్నారు అనేది ఒక పాయింట్. అది నిజమైన దళితులు ఎవరైతే ఉన్నారో అది రాజ్యాంగంలో ఉన్న దాని గురించి మాట్లాడుతున్నారు. నేను స్పెసిఫిక్గా నేను మాట్లాడిన అంశం ఏంటంటే అట్రాసిటీస్. ఈ అట్రాసిటీ కేసెస్ నా మీదే చాలా కేసులు పెట్టడం జరిగింది. ఓకే. అసలు సంబంధం లేకుండా నేను ఊళ్ళో లేనప్పుడు కూడా అసలు ఎవరిని చూడకుండానే చట్టం అంత స్పష్టంగా 10 మందిలో ఒక వ్యక్తిని కులం పేరుతో దూషిస్తేనే కేసు పెట్టాలి అని ఉన్నప్పటికీ కూడా అసలు నేను ఎక్కడో ఢిల్లీలో 4 సంవత్సరాలు నేను ఢిల్లీలో ఉంటే ఇక్కడ అలాగా కేసులు పెట్టేయడం అనేది అది కరెక్ట్ కాదు అన్న దాని మీద హక్కు లేదు పెట్టడానికి. ఒకసారి మతం మారిన తర్వాత అన్నదాని మీద నేను మాట్లాడటం జరిగింది. అదే టైంలో అలాంటి ఇన్సిడెంట్ ఈ చింతాడప్ప ఆనంద్ పాస్టర్ బాపట్ల కేసు రావటం, అది సుప్రీంకోర్టుకు వెళ్ళటం, ఆ జడ్జిమెంట్ రావటం, దానివల్ల అది బాగా యాంప్లిఫై అయ్యి పెద్ద డిస్కషన్ అయింది. సో అక్కడితో ఆగకుండా అతను మళ్ళీ రివ్యూ పిటిషన్ వేయటం, ఆ రివ్యూ పిటిషన్ కూడా 4 రోజుల క్రితం కొట్టివేయటం, అది ఇంకొంచెం ఆ గొడవ అలాగా నేను ఇనిషియేట్ చేసింది కాకపోయినా అది ఎక్కడో ఏదో జిల్లాలో జరిగినప్పటికీ ఆ 2 ఇష్యూస్, ఈ ఆక్విడ్ ఇష్యూ జరిగే సమయంలోనే ఇది రావటం. యాక్చువల్గా హైకోర్టులో ఎప్పుడో 1 year బ్యాక్ వచ్చిన జడ్జిమెంట్ మళ్ళీ మన సుప్రీంకోర్టులో రీఇటరేట్ అయింది. ఇట్స్ ఏ స్ట్రేంజ్ కోఇన్సిడెన్స్ అంతే. అంటే మీరు అట్రాసిటీస్ని దృష్టిలో పెట్టుకుని ఈ విషయంలో మీరు పోరాటం మొదలుపెట్టారు. అది కాస్త దళితులందరికీ కోపం తెప్పించేలాగా పోర్ట్రేట్ అయినట్టు. అది ఏమైందంటే ఇది ఒక ప్యారలల్ ట్రాక్లో నడిచింది. ఈ కేసు గురించి అసలు మనకు ఐడియా కూడా లేదు. ఓకే. సుప్రీంకోర్టులో ఉన్న సంగతే మనకు తెలియదు. బట్ ఇది జరిగిన ఆక్విడ్ సంఘటన జరిగిన వారానికి అది వచ్చింది జడ్జిమెంట్, వారానికో 2 వారాలకో ఆ జడ్జిమెంట్ రావటం. సో దానికి ఏదో అగ్నికి వాయువు తోడు అన్నట్టుగా అయ్యి అదంతా కూడా ఆ కేసు వేసింది రామారెడ్డి అయినప్పటికీ సో అదంతా కూడా అదే సమయంలో వచ్చిందాన్ని మొత్తం నా అకౌంట్లో పడిపోయింది అనుకోండి. మొత్తం మీ అకౌంట్ కాదైతే కాదు. ఓకే. కేసు వేసింది పాస్టర్ ఆనంద్, అవతల ఆర్గ్యూ చేసింది రామిరెడ్డి. ఓకే. బట్ చూసారా సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది అని నేను అన్నందువల్ల అదేదో నేను చెప్పినట్టుగా నా మీద పడిపోయారు చాలామంది. ఓకే. మీరు వేసింది రామిరెడ్డి, పాస్టర్ ఆనంద్, చెప్పింది సుప్రీంకోర్టు. దాంతోపాటు ఇంకాస్త యాడ్ అయింది ఏంటంటే ఏదో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మీరు నాకు అక్కర్లేదు దళితుల ఓట్లు అన్నారని అదొకటి తెర మీదకి వచ్చింది. అదే నేను చాలాసార్లు క్లారిఫై చెప్పారు.
దళితుల ఓట్లు అక్కర్లేదనలా, ఉమ్, క్రిస్టియన్ ఓట్లు అక్కర్లేదనలా. ఉమ్, ఈ పర్టిక్యులర్ ఇష్యూ మీద సుప్రీంకోర్టు తీర్పు తప్పు, రాజ్యాంగం మార్చాలి అని మీరు అంటున్నారు. నేను సుప్రీంకోర్టు తీర్పుని సమర్థించాను. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిగా రాజ్యాంగం మారే వరకు వీళ్ళ కోరిక ప్రకారం రాజ్యాంగం మారితే అప్పుడు అది ఫాలో అవ్వాలి, మారే వరకు రాజ్యాంగాన్ని గౌరవించాలి అని నేను మీ అభిమతానికి ఎగెన్స్ట్గా నేను మాట్లాడుతున్నాను. రాజ్యాంగానికి అనుగుణంగా మాట్లాడుతున్నా. సుప్రీంకోర్టు తీర్పుని ఎవరైనా వ్యతిరేకించడానికి లేదు కనుక మాట్లాడుతున్నా. అయినా అది మీ మనోభిప్రాయానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు నా ఓట్లు మీకు అక్కర్లేదా అంటే నువ్వు నోరు మూసి కూర్చుంటావా, మా ఓట్లు మీకు అక్కర్లేదా అని అంటే ఈ అభిప్రాయం నేను ఎగెన్స్ట్గా మాట్లాడలేను. కాబట్టి ఎలా మాట్లాడితే నువ్వు ఓట్లు అక్కర్లేదా అని అంత స్పష్టంగా అడిగితే అవసరం లేదు అని నేను ఉమ్. టు దట్ ఎక్స్టెంట్ చెప్పడం జరిగింది. ఈ జరిగిన ఈ ఎపిసోడ్స్, ఈ సీక్వెన్స్, ఈ అంతటి నేపథ్యంలో మీరు చెప్తున్న దాని ప్రకారం రాజ్యాంగాన్ని అనుసరించి, సుప్రీంకోర్టును అనుసరించి, సుప్రీంకోర్టు తీర్పు ఆదేశాల ప్రకారం అని అంటున్నారు. కానీ వేరాజ్ ఈ ఓట్లు రాజకీయం విషయానికి వచ్చేసరికి కొంతమంది మీ పార్టీ వాళ్ళే కొంత మీ నుంచి నష్టం జరుగుతుంది అనే అభిప్రాయం తో ఉన్నారనేది నాకున్న సమాచారం. అది ఉమ్, అది ఆ నష్టం జరుగుతుంది అన్న ఆలోచన రావటం చాలా వరకు నిజమే ఓకే. అవుతుంది. అందుకనే నేను చాలా స్పెసిఫిక్గా చెప్పింది ఏంటంటే, నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాను. మీరు నన్ను వేసిన ప్రశ్న ఏంటంటే ఇండైరెక్ట్గా నీకు రాజ్యాంగం కావాలా, ఓటు కావాలా అని అడిగినట్టుగా ఉంది. సో కాబట్టి ఇది నేను నా వ్యక్తిగత అభిప్రాయంగా చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అసెంబ్లీలో ఈ రాజ్యాంగంలోని ఈ 341ని సవరణ చెయ్యాలి అని చెప్పి రికమెండ్ చేశారు. సో తెలుగుదేశం పార్టీ అభిప్రాయం సవరణ చేయాలని. నా అభిప్రాయం ఈజ్ నాట్ అగేన్స్ట్ దట్. నా అభిప్రాయం సవరణ జరిగే వరకు గౌరవించాలని ఎస్ నేను చెప్పింది. సో ఇది ఎవరైనా నన్ను టార్గెట్ చేయాలి కానీ, ఎందుకంటే నేను మాట్లాడుతున్నాను కనుక ఇండివిజువల్గా మా పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇచ్చినప్పుడు ఓకే. ఈ అభిప్రాయం పార్టీ మీద మాట్లాడటం సమంజసం కాదు. నా వరకు పర్వాలేదు, ఓకే. మీ కోపం ఏమన్నా ఉంటే నా మీద చూపెట్టేసుకోండి తప్ప మీకు సంపూర్ణ మద్దతు ఇచ్చిన మా పార్టీ మీద చూపెట్టడం, ఎవరైనా అలా చూపెట్టాలని అనుకుంటే ఆ చూపెట్టడం సరైన నిర్ణయం కాదు అని నేను. మీరు ఆర్టికల్ 341 సవరణకి మీరు మద్దతు ఇస్తున్నారు. మా పార్టీ డెసిషన్ తీసుకుంది. నేను అన్నది ఒకటే, ఆ సవరణ జరిగే వరకు ఉన్నదాన్ని గౌరవించాలంటున్నా. ఓకే. అంటే మీ పార్టీ తీర్మానం చేసింది కాబట్టి పార్టీ లైన్లో నడుస్తారా, లేదా మీరు వ్యక్తిగత లైన్లోనే కదా నడిచింది. ఓకే. పార్టీ ఏం చేసింది, అది మార్చమని చెప్పింది. క్లియర్. దానికి నేను వ్యతిరేకంగా వెళ్తాను అని చెప్పి ఏ పార్టీ చెప్పలేదు. పార్టీ ఎనీ పార్టీ రిజిస్ట్రేషన్ మీరు చూస్తే ఏ పొలిటికల్ పార్టీ రిజిస్టర్ చేసినా ఐ షల్ అబైడ్ బై ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే ఉంటుంది. అంతే కదా. అమెండ్మెంట్ అడగచ్చు మీరు. అమెండ్మెంట్ అడిగినంత మాత్రాన అమెండ్ అయిపోయినట్టుగా మీరు చట్టాలు మారిపోయినట్టు భావించడానికి ప్రయోజనం లేదు. ఓకే. మీరు ఇంత క్లియర్గా ఉన్నారు, ఎందుకు చాలా మంది మీ మీద పోరాటం చేస్తున్నారు నాకు అర్థం కాదు. కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరు ఇంత క్లియర్గా ఉన్నారు కదా, నాకు అర్థం కావట్లా. నేను అనేది అదే, మా పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను, రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాను. అవును. పార్టీ నిర్ణయం ప్రకారం ఆ రాజ్యాంగం మారేదాకా రాజ్యాంగాన్ని మనం అమలు చేయాల్సిందే. అదే కదా అమలు అవుతుంది. అవును కదా, అమలులో ఉన్నట్టే కదా. అమల్లో ఉన్నట్టే కదా. మరి మీరు ఇంత క్లియర్గా ఉంటే ఆ రోజు ఏలూరు సభలో
మీ మీద మాట్లాడిన ఇది క్రైస్తవుల జోలికి వస్తే ఆ స్థాయి కిందకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. నేను మీ జోలికి వెళ్ళా. మీ మీ ఏమంటారు డియర్ అయినా ఏదో అన్నాడు ఆ మధ్యకాలంలో ఆయన మిమ్మల్ని. అవునవును. డార్లింగ్ ఉమ్. డార్లింగ్ అని ఆ స్థాయికి ఎందుకు వెళ్ళిపోయాడు ఆయన? అర్థం చేసుకోలేకపోతున్నాడా లేకపోతే ఇంకేమైనా కార్యక్రమమా అది? ఏం మరి అది నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే అసలు నేను ఉమ్, అంటే బహుశా ఎవరు కూడా మనకెందుకు వచ్చిందిలే అని రాజ్యాంగంలో ఉన్న దాని గురించి కూడా మాట్లాడే సాహసం మరి అంతకుముందు ఎవరు చేయలేదేమో మరి. ఇప్పుడు ఎవరు చేయలేదుగా, మీరు తప్ప. తెలుగుదేశం పార్టీలో కానీ జనసేన వాళ్ళు కానీ ఐ థింక్ పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. మిగతా వాళ్ళు కూడా ఎవరు మాట్లాడినట్లేరు కదా పెద్దగా ఆంధ్రప్రదేశ్లో. నేను ఈ సుప్రీంకోర్టు యా, యా, యా. వచ్చిన బ్యాక్గ్రౌండ్లో ఉమ్, ఈ ఇదంతా ఈ డిస్కషన్ వచ్చింది. యాక్చువల్గా 1950 కాదు, ఉమ్, 1936లో వచ్చింది ఫస్ట్ ఇది. ఉహుహు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ చాలా వరకు అంటే అంతకుముందు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అని ఉండేదండి. అంటే ఇట్స్ లైక్ పార్లమెంట్. ఉమ్, ఇదే పార్లమెంట్ భవనంలో ఉండేది. పార్లమెంట్ భవనం 1924 నాటికే కట్టారు, 1924కే. అప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేవారు. ఉమ్, బ్రిటిష్ ఇండియాలో ప్రతినిధులు ఉండేవారు. ఉమ్, ఆ బ్రిటిష్ ఇండియాలో 1935లో ఈ చట్టం తీసుకొచ్చి 36లో లండన్లో అప్రూవ్ అయింది. ఈ పర్టికులర్ కింగ్ ఎడ్వర్డ్ అప్పుడు ఉమ్, రూలర్, ఉహు, గ్రేట్ బ్రిటన్ రూలర్ కింగ్ ఎడ్వర్డ్ ఉన్నప్పుడు ఈ రిజర్వేషన్ అనేది ఒరిజినల్గా ఈ ఎస్సీ రిజర్వేషన్ ఇట్స్ ఓన్లీ మెంట్ ఫర్ ఎలక్షన్స్. ఓకే. ఎలక్షన్స్లో ఇప్పుడు అంబేద్కర్ గారు కూడా దాన్ని అనుసరించే ఆయన 2 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఉమ్, సో అప్పుడు ఆ రిజర్వేషన్స్ కల్పించినప్పుడే ఫర్ ఇండియన్ క్రిస్టియన్స్ దిస్ రిజర్వేషన్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పి స్పష్టంగా ఇచ్చేశారు 36లోనే. ఓకే. 36లో ఏదైతే ఉందో ఉమ్, అదే 1950లో యాజ్ ఇట్ ఈస్గా మన రాజ్యాంగం 26న అమల్లోకి వచ్చినప్పుడు దాన్నే యాజ్ ఇట్ ఈస్గా అడాప్ట్ చేశారు. ఉమ్, అడాప్ట్ చేసిన దానికి ఆ డ్రాఫ్టింగ్ కమిటీ ఫైనల్ డ్రాఫ్టింగ్ కమిటీ ఈజ్ హెడెడ్ బై అంబేద్కర్ గారు. మరి అది అడాప్ట్ చేస్తే 1950 ఎందుకు రావాల్సి వచ్చింది మళ్ళీ? భారత రాజ్యాంగం మొత్తం ఫ్రెష్గా రాసుకున్నారండి. బట్ మెజారిటీ వర్ ది కట్ అండ్ పేస్ట్ ఆఫ్ ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అండర్ బ్రిటిష్ రూల్లో ఏదైతే ఉందో ఓకే. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫ్రెష్గా మళ్ళీ ఒక రాజ్యాంగం రాసుకున్నారు అవును కదా. ఇండియన్ రిపబ్లిక్కి. ఆ రాజ్యాంగంలో కూడా 36లో ఏదైతే ఉందో దాన్నే యాజ్ ఇట్ ఈస్గా ఉమ్, ఇక్కడ కట్ అండ్ పేస్ట్ చేసుకున్నారు. నెంబర్ మారింది. ఉమ్, 1950లో ఎస్సీ రిజర్వేషన్స్ వచ్చినప్పుడు కూడా ఓన్లీ పొలిటికల్ రిజర్వేషన్సే. ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ అనేది సబ్సిక్వెంట్గా వచ్చింది త్రూ అన్ అమెండ్మెంట్. ఉమ్, మీకు రాజ్యాంగంలో మీరు ఆర్టికల్ 15 తీసుకుంటే ఎనీ జాబ్ ఆపర్చునిటీస్లో ఉండేది ఈక్వల్ ఆపర్చునిటీ షెల్ బి గివెన్ టు ఆల్ సిటిజన్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ షెల్ బి గివెన్ టు ఆలే ఉంటుంది. సబ్సిక్వెంట్గా త్రూ వేరియస్ అమెండ్మెంట్స్ ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ని తీసుకొచ్చి దానికి ఏబిసిడీలు యాడ్ అయినాయి. కొన్ని కేటగిరీస్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది, సామాజిక అసమానతలు ఉన్నాయి కాబట్టి అని చెప్పి సబ్సిక్వెంట్గా యాడ్ చేశారు. అది మనకి మొదట అపాయింట్ చేస్తే చేయొచ్చు. ఇప్పుడు కోరుతున్న దాని ప్రకారం అండి. అవును ఇప్పుడు కదా. ఇప్పుడు పార్లమెంట్ల సంఖ్య పెంచుదామని చెప్పి రేపు మాపో పెడతారు. ఈ సెషన్ కాకపోతే వింటర్ సెషన్లో క్లియర్ అవుతుంది. ఉమ్, మహిళలకి ఇంత రిజర్వేషన్ అని పెడుతున్నారు, ఒరిజినల్గా లేదు. ఇవన్నీ త్రూ అమెండ్మెంట్స్ 107 సార్లు అమెండ్ చేశారు రాజ్యాంగాన్ని. అవును కదా. అమెండ్ చేయకూడదని లేదు, ఉమ్, అమెండ్ చేయకూడదని లేదు, ఉమ్. ఇట్ కెన్ బి అమెండెడ్. ఒకవేళ రేపటి రోజున పార్లమెంట్లో అమెండ్ చేస్తే గనక అప్పటి నుంచి దళితులు క్రిస్టియన్స్గా మారచ్చు, రిజర్వేషన్ తీసుకోవచ్చు, ఏమైనా ఏదైనా చేయొచ్చు అండి. పార్లమెంట్కి ఏదైనా సరే చేసే అథారిటీ ఉంది. ఉమ్,
సో అది ఏది చేసినా సరే రాజ్యాంగంలో ఒకసారి ఇన్కార్పొరేట్ అయితే ఫాలో అవ్వాల్సిందే. అంతే కదా. నోబడీ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఉమ్. ఎవడైనా ఫాలో అవ్వాల్సిందే. మరి ఆ విషయంలో శ్రావణ్ కుమార్ మీద ఎందుకు కేసు అవ్వలేదు అక్కడ ఆ ఏలూరు సభలో? ఎందుకు అవ్వలేదు? ఆ రోజు మీరు కూడా ఏదో అదేంటి ఇది సుమోటోగా తీసుకోవాల్సిన అంశం కదా అని కాస్త మీరు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు ఆ నెక్స్ట్ డే మాట్లాడుతూ ప్రెస్ మీట్లో. ఏదో ఆ రోజు ఉన్న ఆవేశం ప్రతిరోజు ఉండదు కదా. ఆవేశం నాకు తగ్గుండొచ్చు, ఆయనకి తగ్గుండొచ్చు. తగ్గిందా? కనబడుతుందా ఈ మధ్యకాలంలో? మళ్ళీ ఎక్కడ రావణ్ మీద ఉపా కేసు తర్వాత మళ్ళీ ఈయన పెద్దగా ఎక్కడ అలాంటి విషయాలు మాట్లాడుతున్నట్లేదు. మరి అది ఏదైనా కొన్ని క్షణాల్లో వచ్చే ఎమోషన్ త్రూఅవుట్ ఉండవలసిన అవసరం లేదు. రావణ్ మీద ఉపా కేసు విషయంలో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. మీరు చెప్పే ఉంటారు మీ అభిప్రాయం కూడా. ఉపా కేసు కరెక్టేనా అనేది అంటే కొన్ని విషయాల్లో మనం కామెంట్ చేయలేం. సో ఎందుకంటే వాళ్ళు అన్ని ఎవిడెన్స్లతోటి వాళ్ళు అక్కడ పెట్టడం జరిగింది. సో కాబట్టి అందులోనే అది ఇంకా కోర్టులో కూడా అది సమంజసం కాదా అనే దాని మీద మళ్ళీ నిన్ననే రిమాండ్ న్యాయస్థానంలో సబ్జుడిస్ కాబట్టి మనం దానికి దూరంగా ఉండటం మంచిది. పవన్ కళ్యాణ్ హోంమంత్రి అయ్యే వరకు కేసు పెట్టను అని అన్నారు. సమీప భవిష్యత్తు ఏమైనా కనపడుతుందా? ఇప్పుడు లేదు దాన్ని అన్నెసరిగా ఇష్యూ చేశారండి. ఇప్పుడు అది కొంచెం దానికి కొద్ది రోజుల ముందు పవన్ కళ్యాణ్ గారు అదే నేను హోమ్ మినిస్టర్ అయ్యి ఉంటే ఇలా జరుగుండేది కాదు అన్న మాట అన్నారు కాబట్టి నేను ఆ కాంటెక్స్లో ఆల్మోస్ట్ ఆ సందర్భానికి కొద్ది రోజుల ముందే అది జరిగింది కాబట్టి నేను మీరు కంప్లైంట్ పెడతారా అంటే అసలు అప్పుడే ఆ న్యూస్ కూడా దాని కొద్ది రోజుల ముందే ఆ న్యూస్ వచ్చింది కాబట్టి నేను ఆయన అయిన తర్వాత పెడతానులే అని చెప్పి అన్నా. అది అంటే మీరు విష్ చేస్తున్నారా ఆయన అయితే బాగుంటుందేమోనని? మీ విష్ఫుల్ ఇదేమో లేదండి. ఎవరికి ఏమి అనిస్ట్ ఇవ్వాలనేది సీఎం గారి అభిమతం. ఆఫ్కోర్స్ ఈజ్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ లీడరు, కూటమి నాయకులు. ఈయన కూడా ఒకవేళ జనరల్గా ఆయన మాట అన్నారు కాబట్టి అప్పుడు నేను అదే సందర్భం కాబట్టి నేను పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వ్యక్తిగా అసలు డిప్యూటీ సీఎం కాబట్టి ఏమో ఆయనకి ఆ పదవి చేయాలని ఉండొచ్చు అన్న యాంగిల్లో నేను అన్నా. దాన్ని ఇలాగల్లి కొంచెం పెద్ద ఇష్యూ చేశారు. దానికి మీరు ఈరోజు మాట్లాడింది తర్వాత మీరు అక్కడ భీమవరంలో ఆ జయసూర్య పోలీస్ ఆఫీసర్ విషయంలో మాట్లాడింది. అప్పుడేమో పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం చెప్తే అప్పుడేమో పవన్ కళ్యాణ్ని వ్యతిరేకించారు. ఇక్కడేమో మళ్ళీ డిప్యూటీ సీఎం కావాలనుకుని ఇక్కడేదో కూడా నేను పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించలేదండి. నేను మొన్నే పవన్ కళ్యాణ్ గారిని కలిశారు కదా, 45 minutes కూర్చున్నాను ఆయనతో. ఆయనకి నాకు ఎప్పుడు ఇసుమంత కూడా అభిప్రాయ భేదం అన్నది లేదు. పోనీ ఆ ఆఫీసర్ విషయంలో ఏమన్నా కాస్త నొచ్చుకున్నారా? ఏమీ లేదు. అప్పుడు కూడా నేను అన్నది చాలా స్పష్టంగా మీరు మళ్ళీ రికార్డులో చూసుకోవచ్చు. ఈ ఆఫీసర్ గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదేమో అన్నాను అంతే. అంతే తప్ప అంతకుమించి నేను మాట్లాడింది ఏమీ లేదు. కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఆయనకి చేరలేదేమో అన్నాను నేను అంతే. మరి కరెక్ట్ ఫీడ్బ్యాక్ వెళ్ళింది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారు? తర్వాత మళ్ళీ మార్చారు కదా ఆఫీసర్ మారిపోయాడు, ఆఫీసర్ మళ్ళీ ఎక్కడో జాయిన్ అయ్యాడు. ఇంకెందుకు ఇప్పుడు ఇష్యూ అయిపోయింది. జనం కూడా మర్చిపోయారు. ఇప్పుడు తిరుగుతుంది. మొన్న మధ్య మీరు అన్నారు కదా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోమ్ మినిస్టర్ అయినప్పుడు కంప్లైంట్ చేస్తా ఆయన అయితే బాగుంటుంది అన్నట్టు విష్ చేశారు కదా. అప్పుడు దాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకుని నేను ఇంకా అసలు దాని మీద నేను కంప్లైంట్ కూడా ఇవ్వను. ఇంకా ఏంటి కాంప్రమైజ్ అయిపోయారా అంటే? ఆ రోజు ఇంకొకటి మీరు ఒక అనుమానం లాంటిది కూడా వ్యక్తం చేశారు శ్రావణ్ కుమార్ మీద. అంటే సీఎంని తర్వాత ఇంకెవరో హోమ్ మినిస్టర్ని తిడితే కేసులు ఉంటాయా అంటే, నన్ను పవన్ కళ్యాణ్ గారిని తిడితే కేసులు ఉండవా ఏమో అని అన్నట్టు కొంత అనుమానం వ్యక్తం చేశారు. ఆ రోజు అనుమానం లాంటిది జనాల్లోకి వెళ్ళింది. అట్లా ఏమైనా జరుగుతుందని మీకు అనుమానంగా ఉందా? ఏమి అనుమానాలు లేవు. అనుమానం వచ్చి ఉండొచ్చు,
బట్ అనుమానం అది కేవలం అనుమానమే అని చెప్పి రిలీజ్ అయి ఉండొచ్చు డెఫినెట్గా. ఇప్పుడు అసలు మీ ఇబ్బంది నాకు అర్థం కావట్లా. అసలు మీ ఇబ్బంది ఏంటి? నాకు నాకు అనుమానం లేదు. నేను ఇప్పుడు మాకు సుప్రీంకోర్టులో కేసు కూడా అయిపోయింది. మీరు ఇంకాస్త అదనపు ఆనందంతో ఉంటారు. హ్యాపీగా ఉన్నాం. సో ఎప్పుడైనా ఏదన్నా హ్యూమన్ బీయింగ్స్ వీఆర్ ఆల్ ఎమోషనల్. ఒక క్షణంలో ఎమోషన్ అనిపించుండొచ్చు. సో అయిన తర్వాత సో అల్టిమేట్గా ఇంకా మనం చేయవలసిన మంచి చాలా ఉంది. సో అంచేత కొత్త పనులు చేసుకుంటానికి సమయం కేటాయించుకుంటూ ఈ కలతలు అలకలు ఇవన్నీ కొంచెం సాధ్యమైనంత వరకు, అంత ఈజీ కాదు పక్కన పెట్టుకోవటం, కానీ సాధ్యమైనంత వరకు పక్కన పెట్టుకుని ముందుకెళ్ళాలి. మొన్న ఈ మధ్యకాలంలో కూడా మీ గురించి ప్రత్యేకంగా చర్చ వచ్చింది. బోండా ఉమా మహేశ్వరరావు ముద్రగడ పద్మనాభం గారి సంస్మరణ సభలో వెళ్ళి చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత పార్టీ పిలిచి వివరణ అడిగిన దీని తర్వాత వైసీపీ వాళ్ళతో వేదికలు పంచుకోవద్దు అనేది మీ అధినేత ఆదేశం. సో మీరు అమ్మటి రాంబాబుతో కలిసి నవ్వుతూ ఉన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. వైసీపీతో వేదిక కాదండి, అది ఒక పెళ్ళి. కరెక్ట్. ఆ పెళ్ళి వైసీపీ వాళ్ళది కాదు. ఆ పెళ్ళి ఒక సినిమా దర్శకుడిది, వారి అమ్మాయిది. ఆ పెళ్ళికి అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు. నేను మురళీమోహన్ గారు ఒకే సమయంలో స్టేజ్ మీదకి వెళ్ళి కిందకు వస్తున్నప్పుడు అమ్మటి రాంబాబు గారు ఇంకెవరో కూడా వాళ్ళు ఎదురయ్యారు. ఎదురైనప్పుడు మురళీమోహన్ గారు నేను ఇద్దరం ఎదురైన వాళ్ళని స్టేజ్ మేము దిగుతున్నాం, ఎక్కుతున్నారు. సో ఎక్కుతున్నప్పుడు పలకరించుకోవడం అనేది సహజం. ఏంటి అమ్మటి రాంబాబు ఏదో జోక్ వేసినట్టున్నారు, చాలా పెద్దగా నవ్వారు. బాగున్నారా రాంబాబు గారు అన్నాం. బాగున్నాం అన్నారు. వెరీ గుడ్ అని చెప్పి నేను అలా భుజం తట్టి వెళ్ళిపోయా. సో అక్కడ అదేమీ వేరే రకం వైసీపీ వేదిక ఇంకోటి కాదు. అది కేవలం ఒక పెళ్ళిలో కలుసుకున్నప్పుడు పరస్పరం బాగున్నారా అంటే బాగున్నారా అని అనుకోవటం అనేది అది కనీస సంస్కారం. ఇట్లా వేదికలు ఇలాగా అభిప్రాయం మాట్లాడటం వేరే మాట్లాడటం అనేది అటువంటి వేదికలు నేను ఎప్పుడు పంచుకోవాలి. నేను పెళ్ళిళ్ళకి ఎవరన్నా కలిసినప్పుడు ఆత్మీయంగా పలకరించుకోవడం అనేది ఏంటి బాగున్నారా అంటే బాగున్నారా అనేది అది కామన్. గతంలో యాక్చువల్గా ఈ సాంప్రదాయం ఉండేది. ప్రతిపక్ష పార్టీలైనా పలకరించుకోవడం కలిసినప్పుడు ఎవరైనా పలకరించుకుంటారండి. పెళ్ళిళ్ళకి మాత్రం ఇల్లు ఎక్కడ కలిసినప్పుడు ఎదురు బదులు అయితే బాగున్నారా అంటే బాగున్నారా అనుకోవటం అనేది. పెళ్ళిళ్ళలోనైనా కలుసుకునేది ఏదన్నా ఇలాంటి సంస్మరణ సభలు ఎవరైనా చనిపోయినప్పుడు అప్పుడు కలుసుకోకూడదా? అది ఎవరు వేదిక. మొన్న ఈ ఇష్యూలో చెప్పింది ఏంటంటే వేరే పార్టీ వాళ్ళు వేదిక ఏర్పాటు చేసినప్పుడు ఆ వేదిక మీద ప్రసంగించొద్దు అని చెప్పారు. అందులో దెర్ ఇస్ నథింగ్ రాంగ్. వారి వేదిక పైకి వెళ్ళి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. సో పార్టీల వేదికల మీద మాట్లాడుకోవద్దు అన్నారు. అంతేగాని ఏదైనా ఫంక్షన్లో ఎదురు బదురు అయినప్పుడు కత్తులు నూరుకోలేరు కదా, పలకరించుకోవటం. మీ విషయంలో మీరు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత, సరే డిప్యూటీ స్పీకర్ అనేది అదొక రాజ్యాంగ పదవి, దాన్ని అట్టు ఉంచుదాం. మీరు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మీ కాన్స్టిట్యున్సీలో సిఎస్ఆర్ ఫండ్స్ తోటి మీ మిత్రులతోటి ప్రత్యేకంగా వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేసి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. అవి ఎందుకో పెద్దగా జనాల్లో చర్చ జరగట్లేదు. కేవలం రఘురామకృష్ణరాజు గారు అంటే ఈ ఆకివీడి దేవాలయమో, శ్రావణ్ కుమారో, సునీల్ నాయక్కో వీళ్ళ గురించి చర్చ జరుగుతుంది తప్ప అవి ఎందుకో చర్చ జరగట్లేదు. అది ఎందుకు చర్చ జరగట్లేదు అంటే దానికి 2 కారణాలండి సార్. ఒకటి, నేను దానికి చాప కింద నీరులాగా నా పని నేను చేసుకెళ్తున్నాను తప్ప నేనేమి దానికి పబ్లిసిటీ ఇచ్చుకోవట్లా. పబ్లిసిటీ ఇచ్చి రీల్స్ తయారు చేసి అటువంటి చేయట్లా. నాకేంటంటే నేను మా మైండ్లో అనుకున్నది, మంచి జరగాలనుకున్నది పని చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా ద వర్క్ వుడ్ స్పీక్. డెఫినెట్గా. సో చేసిన పని
10 మందికి కనపడితే ఆ 10 మంది చెప్పుకుంటారు తప్ప ఉమ్. నేను ఇచ్చేసాను అని చెప్పి చెప్పుకోవటం అనేది నాకు ఎప్పుడూ అలవాట్లేదు. ఆ కాలువలన్నీ క్లియర్గా అయిపోయి ఇప్పుడు పొలాల్లోకి నీళ్ళు మంచిగా అక్కడికి వెళ్ళడానికి వెళ్ళి మాట్లాడాలి మరి. నేనేదో చెప్పుకోవటం కాదు. మీరు అక్కడికి వెళ్ళి రైతులతో ఇంటరాక్ట్ అయ్యి డెఫినెట్గా నాకు ఆ మీకు ఇది ఉంది ఒకసారి అక్కడ వెళ్ళాలని. గతంలో కన్నా యావరేజ్ 10 బస్తాలు ఈల్డ్ పెరిగింది. ఓ. ఎందుకంటే గతంలో సకాలంలో రావాల్సిన టైంకి నీరు వచ్చేది కాదు, వచ్చిన నీరు పోవాల్సిన టైంకి డ్రైనేజీలు సరిగ్గా లేక వెళ్ళేది కాదు. సో ఆ రకంగా అందవలసిన టైంకి నీరు అందక, పోవాల్సిన టైంకి నీరు పోక క్రాప్ దెబ్బతినేది, ఎంతో కొంత ఈల్డ్ మీద ఇంపాక్ట్ పడేది. ఇప్పుడు అటువంటిది ఏమీ లేకుండా అంతా కాలువలు కానీ డ్రైన్లు కానీ బాగున్నాయి. అలాగే స్కూళ్ళు బాగా అభివృద్ధి చేసాం. ప్లే గ్రౌండ్స్ అన్నీ కూడా సాధ్యమైనంత వరకు అక్కడ స్థలం ఉంటే అవైలబుల్గా ఉంటే అవన్నీ కూడా మార్చి చాలా వరకు స్కూల్స్ షేప్ అంతా కూడా. నేను ఇవాళే చూశాను మీరు స్కూల్స్లో కూడా కంప్యూటర్ శిక్షణ స్కూల్ పిల్లలకు కూడా 21 జడ్పీ హై స్కూల్స్లో మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తం నా కాన్స్టిట్యున్సీలో 21 అంటే 150 దాటిన స్ట్రెంగ్త్ ఉన్న హై స్కూల్స్ అన్నిటిలో కూడా 21 స్కూల్స్ ఇప్పుడు పూర్తయినాయి. కంప్యూటర్ ల్యాబ్స్ పెట్టి దాని శిక్షణ ఇవ్వాలి అంటే ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్లో కాంపిటెంట్ పీపుల్ లేరు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. ఇదంతా బీఈడి అంత ముందు చేస్తున్నారు కదా. సో దానికి మాకు ఇంజనీరింగ్ కాలేజెస్ హబ్ భీమవరంలో ప్రామినెంట్ కాలేజెస్ 3తో మాట్లాడి వాళ్ళ పీజీ స్టూడెంట్స్ ప్రొఫెసర్స్తో ఒక టైం టేబుల్ లాగా వేసుకుని రెగ్యులర్గా వారానికి 4 క్లాసులు కనీసం ఓకే ప్రతి స్కూల్లో ఉండేలాగా. సో అది వాళ్ళతో మాట్లాడతాం. దే ఆర్ వాలంటీర్డ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇంక్లూడింగ్ వాళ్ళు వెళ్ళి లేదు నో ఫెసిలిటీస్ అంతా వాళ్ళే వాళ్ళ ఓన్ వెహికల్లోనే వాళ్ళు. కొన్ని స్కూల్స్ వచ్చి ఆల్మోస్ట్ 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. యావరేజ్ వచ్చి 8-9 కిలోమీటర్లు అయినా కొన్ని 5 కిలోమీటర్లు ఉంటాయి. మోస్ట్ డిస్టెంట్ ఉన్నది 20 కిలోమీటర్లు ఉంటుంది భీమవరంకి. అయినప్పటికీ దే ఆర్ గోయింగ్ దేర్ అండ్ వాళ్ళంతా టీచ్ చేస్తున్నారు. స్టేట్లో బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. 6వ తరగతి నుంచే విద్యార్థులందరూ కూడా 6th క్లాస్ నుంచే వస్తుంది. 6th నుంచి కూడా ఓకే. అఫ్ కోర్స్ ఇప్పుడు అవసరమైంది కాబట్టి అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. చాలా ఇంట్రెస్ట్. వాళ్ళకి ఆ వెసులుబాటు ఉన్నప్పుడు ఇంకాస్త ఎక్కువ రావడానికి అవకాశం. స్టూడెంట్స్ అంత ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఫార్చునేట్గా ఎవరైతే పీజీ స్టూడెంట్స్ అండ్ వీళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా టీచ్ చేయడానికి కూడా వాళ్ళకి కూడా లైఫ్లో ఒక మంచి సోషల్ రెస్పాన్సిబిలిటీ కదా. సో చదువుకునేటప్పుడే వీఆర్ డూయింగ్ సంథింగ్ గుడ్ టు ద పీపుల్, సంథింగ్ గుడ్ టు ద సొసైటీ, వీఆర్ కంట్రిబ్యూటింగ్ అన్న ఫీలింగ్ వాళ్ళకి ఉంది. వాళ్ళు కూడా చాలా ఎంతూజియాజంతో దే ఆర్ వర్కింగ్. ఎట్లా సార్ ఇది మీకు వచ్చిన ఆలోచన ఇంకెవరన్నా ప్రేరేపించి? ఇది నాకు వచ్చిన ఆలోచనే. ఎందుకంటే మా మనవలు ఇక్కడ చదువుకునేటప్పుడు వీళ్ళకి ఆల్మోస్ట్ 4th స్టాండర్డ్ నుంచే వాళ్ళకి కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఇన్నిట్లోనూ ఉంది. అరే గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళకి ఏమీ లేవు కదా, ఎలా చేయాలి అనే దాని మీద ఒక ఆలోచన వచ్చి సో ప్రతి స్కూల్లో హై స్కూల్లో 6th నుంచి సరిపోతుంది, అంతకన్నా ముందు అవసరం లేదు. సో ప్రతి హై స్కూల్లో కూడా ఒక కంప్యూటర్ ల్యాబ్ పెట్టి. అంటే లాస్ట్ టైం గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రి 8th క్లాస్ నుంచి ఆ ట్యాబ్స్ ఇచ్చి స్టూడెంట్స్కి ఇది చేశాడు కదా, దానికి దీనికి డిఫరెన్స్? ట్యాబ్ అన్నది లేదు అక్కడ. మరి ఇప్పుడు అవన్నీ పనిచేయట్లేదు, పోయినట్టున్నాయి. మరి అది ట్యాబ్లో కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఈజ్ టోటలీ డిఫరెంట్ దాన్ ట్యాబ్ ఏంటంటే మరి అది నోట్బుక్స్ లేకుండా ఉండటం కోసం అందులో ఏంటది కంపెనీ ఏదో మూసారు కదా, బైజూస్ వాళ్ళ లెసన్స్ అన్నీ అందులో పెడితే ఏదో చూసుకునేలాగా అంతే, దాంట్లో బ్రౌజ్ చేసే అవకాశం లేదు. అది టు రీడ్ అంటే సిలబస్ని అందులో పెట్టడం. దిస్ ఈజ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్.
వాట్ ఈస్ కంప్యూటర్, వాట్ ఈస్ మౌస్, హౌ యూ స్టార్ట్, మైక్రోసాఫ్ట్ వర్డ్ ఏంటి, ఇవన్నీ. సో దే విల్ గెట్ డొమైన్ నాలెడ్జ్ ఆన్ హౌ టు యూజ్ ది కంప్యూటర్, లాంగ్వేజెస్ ఏంటి, ఇదంతా. ఇట్స్ కంప్యూటర్ ఎడ్యుకేషన్. ఓకే. సో ఎడ్యుకేషన్ టు స్టడీ యూజింగ్ ది కంప్యూటర్ ఈజ్ డిఫరెంట్. ఇది బేసిక్గా హౌ టు ఆపరేట్ యా ఏ కంప్యూటర్ అనేది ఇది. సో అంటే టోటలీ డిఫరెంట్. ఆ పర్పస్ వేరు, ఈ పర్పస్ వేరు. అది పాఠాలు చదువుకుంటాను. మీరు ఎంపీ కావాలనుకున్నారు, ఎమ్మెల్యే అయ్యారు, సంతృప్తిగా ఉందా సార్? ఇనీషియల్గా ఎంపీ అయి ఉంటే ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి మీకు ఇనీషియల్గా ఏమో ఎంపీ అయ్యి ఉంటే ఇంకా నియోజకవర్గం మొత్తం, పార్లమెంట్ మొత్తం చేసి ఉండేవాడిని. ఏడు నియోజకవర్గాల్లో ఎంపీ అయ్యి ఉంటే నాకు ఇంకా ఈజీ చేయటం. ఓకే ఓకే. ఎందుకంటే ఎంపీ లాట్స్ ఉంటాయి, వేరియస్ అదర్ రాజ్యసభ మెంబర్లు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళందరినీ కూడా వాళ్ళని కూడా కంట్రిబ్యూట్ చేయమని చెప్పి పర్హాప్స్ ఐ వుడ్ హావ్ డన్ ఈవెన్ ఎ బెటర్. ఏమో ఇప్పుడైతే హ్యాపీ. ఎమ్మెల్యేగా ఫస్ట్ ఒక నెల రోజులు బాగా అనిపించింది, బట్ సబ్సిక్వెంట్గా క్షణం తీరిక లేకుండా ఉంది. వారానికి 4 రోజులు కాన్స్టిట్యున్సీలోనే ఉంటున్నా. ఓకే. ఆ 4 రోజులు క్షణం తీరిక ఉండదు. మీకు అన్ని రంగాల నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు, స్పోర్ట్స్, సినిమా, రాజకీయం, పారిశ్రామికం, అన్ని రంగాల నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఎట్లా ఫండింగ్ ఏమన్నా పూల్ చేయడంలో అందరూ సహాయపడుతున్నారా, లేకపోతే మీరు ఏమైనా సెలెక్టెడ్ వీళ్ళని? నాకు ఏదైతే నేను పనులు అనుకున్నానో చెయ్యాలి అని, దానికి ఇప్పటి వరకు నిధుల కొరత అయితే లేదు. అది నాట్ ఓన్లీ అవుట్ సైడ్, ఈవెన్ ఇన్ మై కాన్స్టిట్యున్సీ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ క్వైట్ కంఫర్టబుల్. సో వాళ్ళందరూ కూడా దే ఆర్ కంట్రిబ్యూటింగ్. సో వాళ్ళనే మోటివేట్ చేసి ఆ ఊర్లో ఏదన్నా మంచి పని చేయాలి అంటే, నేను బయట నుంచి తీసుకొచ్చే నిధులే కాదు, చాలా చోట్ల ఆ ఊరు వాళ్ళు కంట్రిబ్యూట్ చేసుకుని చాలా చాలా మంచి పనులు చేస్తున్నారు. సో ప్రభుత్వం వైపు నుంచి సార్, ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్న కార్యక్రమాలు, ప్రభుత్వం వైపు నుంచి అంటే అన్ని చోట్ల రాష్ట్రం మొత్తం జరిగేది, రెగ్యులర్గా జరిగే రోడ్లు, డ్రైనేజీలు, రాష్ట్రం మొత్తం జరిగేది. సంక్షేమ పథకాలు, సిఎంఆర్ఎఫ్ ఫండ్, ప్రభుత్వం వైపు సంక్షేమ పథకాలు, సిఎంఆర్ఎఫ్, ఇవన్నీ రాష్ట్రం అంతా అమలయ్యాయి. సో అది మా దాంట్లో పక్కాగా అమలయ్యేలాగా ఏమన్నా లాంగ్ పెండింగ్ బ్రిడ్జెస్ కానీ, ఎప్పటి నుంచో టచ్ అయిన రోడ్లు కానీ ఉంటే కొంచెం వీ హ్యావ్ టు పుట్ ఇన్ లిటిల్ ఎక్స్ట్రా ఎఫర్ట్. కొంచెం ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఆ కన్సర్న్ ఆఫీసర్స్కి, ఇదిగో బాబు ఇంత కష్టంగా ఉంది, ఇంత ట్రాఫిక్ ఉంది, ఈ రోడ్డు పరిస్థితి ఎలా ఉంది, సో మీరు యూ హ్యావ్ టు కన్సిడర్ అని చెప్పి కన్సర్న్ చీఫ్ ఇంజనీర్కి, కన్సర్న్ మినిస్టర్కి, మళ్ళీ దానికి ఏమన్నా ఫైనాన్షియల్ శాంక్షన్ కావాలి అంటే ఆ ఫైనాన్స్ సెక్రటరీకి, ఫైనాన్స్ మినిస్టర్కి కొంచెం ఈ లెగ్ వర్క్ ఉంటుంది. ఓకే. సో అది వీఆర్ డూయింగ్. సో అందుకని ఎక్కడ రోడ్ల విషయంలో కూడా, అందులో మా అన్ని డెల్టా ఏరియా కదా, రోడ్లు అటు ఇటు కాలాలు ఉండి రోడ్లు ఎక్కువ పోతూ ఉంటాయి. సో స్పెషల్ ఎఫర్ట్ పెట్టాలి. సో అది రోడ్లు కానీ, డ్రైన్ కానీ, నేను చేసిన దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే ప్యూర్ డ్రింకింగ్ వాటర్ టు ఆల్ విలేజెస్. అది కంప్లీట్ చేసి ప్లాంట్స్ పెట్టేశారా? మైక్రో ఫిల్టర్ ప్లాంట్స్ ఎవ్రీ విలేజ్. మాకున్న 72 విలేజెస్లో ప్రభుత్వం 18 ఊర్లకే ఇచ్చింది ఆ మైక్రో ఫిల్టర్ సిస్టమ్. ఓకే. మిగిలిన 50 ఆడ్ విలేజెస్కి నేను సిఎస్ఆర్ నిధులతో, నేను ఒక 3 ఊర్లకి, కొంతమంది ఫ్రెండ్స్తో ఒక 15-20 ఊర్లు, కెనరా బ్యాంక్ వాళ్ళ సహకారంతో 25 విలేజెస్. ఓకే. ఇలా అన్ని విలేజెస్ కంప్లీట్ చేస్తాయి. ఎమ్మెల్యేలు సహజంగా ముఖ్యమంత్రి దగ్గరికి వెళుతుంటారు, ఏమన్నా వినతులు పట్టుకొని అట్లా మా కాన్స్టిట్యున్సీకి ఇది చేయండి అని. ఇప్పటి వరకు నేను ఒక కాగితం కూడా తీసుకుని వెళ్ళా ముఖ్యమంత్రి గారి దగ్గరికి. అంటే వెళ్ళడం ఇష్టం లేదా, లేకపోతే అవసరం రాలేదా? ఆయన ఏదైతే P4 స్ఫూర్తి అన్నారో ఆ స్ఫూర్తితోనే కంప్లీట్ చేస్తాం.
సో డెఫినెట్గా అయితే అదొక మోడల్ కాన్స్టిట్యున్సీగా అయ్యే అవకాశం ఉంది. అందుకనే మీరు వచ్చి చూస్తే అర్థం అవుతుంది. యా యా డెఫినెట్గా. నేను పెట్టిన వాటర్ ప్లాంట్లు, మేము డెవలప్ చేసిన స్కూల్స్, కంప్యూటర్ ల్యాబ్స్ కావచ్చు, గతంలో ఉన్న రోడ్లు, ఇప్పుడు ఉన్న రోడ్లు ఏంటి పరిస్థితి, ఆ విలేజెస్లో చెరువులు కానీ చాలా చోట్ల ఇప్పుడు చెరువుల చుట్టూ విలేజెస్ వాళ్ళనే మోటివేట్ చేసి కొంచెం వాకింగ్ ట్రాక్స్ లాగా వేసి ఓకే. ఒక మంచి అట్మాస్ఫియర్ ఎలా క్రియేట్ చేయాలి అనే దాని మీద విత్ బై అవేకనింగ్ ద పబ్లిక్ వీఆర్ ఏబుల్ టు డూ లాట్ ఆఫ్ గుడ్ వర్క్. అంటే ఈ వివాదాలన్నీ ఉంటాయి కానీ అవినీతి అక్రమాలు అనే విషయంలో ఈవెన్ ప్రతిపక్షం కూడా మీ మీద ఏమైనా ఆరోపణలు చేయడానికి సాహసం చేయలేదేమో కదా అక్కడ ఉన్న లోకల్ వైసీపీ నాయకులు కూడా. అంటే అసలు అవినీతి అక్రమానికి అనేదానికి అసలు తావే లేదు. ఎందుకంటే అవినీతి సంగతి ఏమలేరు, నా జేబులో డబ్బులో పెడుతున్నాను అక్కడ. ఓకే. ఎంత బయట నుంచి తీసుకొచ్చి ఉన్నప్పటికీ కూడా కొంత హ్యావ్ టు కంట్రిబ్యూట్ టు కిక్ స్టార్ట్. అవును కదా. ప్రతి పని మొదలు పెట్టాలి అంటే మనం మొదలు పెట్టితే ఐ కెన్ మోటివేట్ పీపుల్. కరెక్ట్. కంప్యూటర్ ల్యాబ్ పెట్టాలన్నప్పుడు ఫస్ట్ 3 ల్యాబ్స్ నేను పెట్టా. పెట్టిన తర్వాత ఎస్ ఐ కుడ్ కన్విన్స్ పీపుల్, ఇదిగో ఇది ఇలా పెట్టాను, ఇదిగో నువ్వు ఒక 3 చెయ్యి అని ఒక ఫ్రెండ్కి, ఆ ఫ్రెండ్ ఒక 3 చేశాడు, నువ్వు ఇంకో 3 చేయి అని ఇంకో ఫ్రెండ్కి, అలా చెప్పి ఓకే మొత్తం అన్నీ కూడా అంతా 2 monthsలో కంప్లీట్ చేశాం. ఈ సునీల్ కుమార్ విషయంలో మీకు సంబంధం లేకుండానే జరగాల్సిన కార్యక్రమం జరిగిపోయింది. సాటిస్ఫైడ్గా ఉన్నారా? ఏం జరిగింది? సస్పెన్షన్ జరిగింది, ఆయన రిటైర్ అయ్యేంత వరకు సస్పెన్షన్. మరి ఆ బెనిఫిట్స్ వస్తాయో రావో తెలియదు కానీ దానికి ఏమి ప్రొవిజన్స్ ఉంటాయి ఆ బెనిఫిట్స్ రావడానికి? మీరు కోరుకుంది అదే, అది కాదా? లేదు, నేను ఆ ఇష్యూస్ నాకు అసలు సంబంధం లేదు. మీకు సంబంధించింది కాదు. నేను నా కస్టోడియల్ టార్చర్ మీద ఎంక్వైరీ జరగాలి, ఎందుకంటే టార్చరే జరగలేదు అంటున్నారు ఇప్పుడు. సో బాధపడినోడు నాకు తెలుసు. సో ఒక ఎంపీ కింద ఉన్నప్పుడు అంత దారుణంగా హింసించినప్పుడు అసలు ఆన్సరబిలిటీ అకౌంటబిలిటీ లేకుండా అలా ఉండటం అనేది కరెక్ట్ కాదు అనేది నా వాదన. అదే నేను కోర్టులో కూడా పర్సూ చేస్తాను. ఇప్పుడు సునీల్ కుమార్ నాయక్ 6 నెలలుగా యాంటిసిపేటరీ బెయిల్, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి 2 నెలల్లో తేల్చాలని, ఇస్తావా ఇవ్వవా అనేది. 6 నెలలుగా ఇది ఏదో పూర్వం ఏదో సీరియల్ ఉండేది అంటారు దూరదర్శన్లో, మొగల్ రేకుల ఏదో దూరదర్శన్ కాదు అది, ఇంకేదో ఛానల్స్లో వస్తుంది. దూరదర్శన్లో కూడా ఏదో ఉండేదండి, ఏదో ఋతురాగాలు అని ఒకటి ఉండేది దూరదర్శన్. అదేమో అయితే ఏదో చాలా సినిమాల్లో కూడా ఉంది, ఇదేదో ఋతురాగాలు సీరియల్ లాగా ఉంది. 6-7 నెలలుగా అయితే నడుస్తుంది. అదే 2 అడుగులు ముందుకు పడితే 98 అడుగులు వెనక్కి పడుతున్నట్టు. వచ్చే వారం రావాలి. ఈ వారంలోనే? ఈ వారం మరి రావాలి. లాస్ట్ వీక్ జడ్జి గారు రాలా, దానికి ముందు 3 సార్లు ఆయన టైం అడిగాడు కపిల్ సిబల్ గారు. సో చూడాలి, దాని ముందు ఇంకో జడ్జి గారి దగ్గర ఉండేది, అదొక 4 నెలలు నడిచింది, ఇదొక 2 నెలలుగా నడుస్తుంది. హోప్ ఉందా మీకు ఆ కేసు మీద? ఇంకా ఆలస్యమైనా న్యాయం జరుగుతుందని హోప్ అయితే పోలా. సరే, ఆ గవర్నమెంట్ అంటే మీకు అగనెస్ట్గా ఉంది కాబట్టి అవలేదు. ఈ గవర్నమెంట్, మీ గవర్నమెంట్, ప్రభుత్వానికి సంబంధం లేదు కదా. కొంచెం కోర్టు ఏది కూడా అనుకున్న సమయానికి అవ్వో. అందులోనూ అవతల మరి ఆయన అవటానికి చిన్న ఉద్యోగం అయినప్పటికీ అట్లీస్ట్ ₹1 కోటి పైనే లాయర్లకి వాయిదాలకే ఎప్పుడు దాకా అయినట్టుంది, అట్లీస్ట్ 1 కోటి. మరి ఆయన ఈ సీనియర్ లాయర్లకి 1 కోటి ఖర్చు పెట్టగలటం అంటే వెనకాల చాలా బలం ఉందని అనుకోవాలి. ఓకే, సో హోప్ అయితే ఉంది మీకు? నాకుంది. ఆలస్యమైనప్పటికీ న్యాయం జరుగుతుంది అన్న విశ్వాసం అయితే మరి ఎందుకని ఇంకా పోలా. మీ అంతిమ లక్ష్యం వాళ్ళకి శిక్ష పడాలి, నన్ను కొట్టిన వాళ్ళకి శిక్ష పడాలని. కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చేమో అనే చర్చ
గత నెలలో జరిగింది ఈ నెలలో కూడా మొదలవుతుంది మళ్ళీ. టీవీ ఛానల్స్లో అయితే వస్తుంది, ఉమ్, అన్ని టీవీ ఛానల్స్లో త్వరలో ఉమ్, కేంద్ర మంత్రివర్గ విస్తరణ అనేది పేపర్లో కూడా వచ్చింది. బిఫోర్ పార్లమెంట్ అన్నారు, ఇప్పుడు ఆఫ్టర్ పార్లమెంట్ అని అంటున్నారు. వాళ్ళు వీళ్ళు ఆ మంత్రి కావాలి, వీళ్ళు ఈ మంత్రి కావాలని అనుకోవడమేనా? మీకేమన్నా మంత్రి కావాలని మీరేమన్నా మీ అధిష్టానాన్ని అడగడం, లేకపోతే వాళ్ళు ఏదన్నా మిమ్మల్ని చేసే ఆలోచన? నేను అడగలేదు, నన్ను అడగలేదు. అలా అడిగే సిస్టమ్ ఉందో లేదో కూడా నాకు తెలియదు. డెఫినెట్గా అడగరు. అది ఎవరికన్నా ఇవ్వాలనేది అది ప్యూర్లీ సీఎం గారి డిస్క్రిప్షను. అది అసలు రీషఫుల్ ఉందో లేదో కూడా మనకు తెలియదు. రీషఫుల్ అంటూ ఉంటే జనరల్గా ప్రొసీజర్ ఏంటంటే ఒక పూట ముందు అందులో అవకాశం ఉన్నవాడికి కాల్స్ వస్తాయి, ఫోన్ వస్తుంది, లేనివాడికి రాదు. అంటే మీరు మంత్రి కావాలని కోరుకుంటున్నారు అనేది ఎప్పటి నుంచో చర్చ ఉంది జనాల్లో. ఎమ్మెల్యే అయిన ప్రతివాడు మంత్రి అవ్వాలని కోరిక ఉండటం. అంటే ఫస్ట్ టైం అయిన వాళ్ళు కొంత తక్కువ కోరుకుంటారేమో. ఎక్కువ కోరుకుండొచ్చు, బట్ ఫస్ట్ టైం అయిన వాళ్ళు కూడా మంత్రులు అయ్యారు కదా, మొన్న కూడా అయ్యారు కదా కొంతమంది. సో అలాగా అవకాశం అంటే ఒక రకంగా మీ కమ్యూనిటీ నుంచి కూడా, అంటే ఇప్పుడంతా కమ్యూనిటీ ఈక్వేషన్స్ కూడా కీలకం కదా, కమ్యూనిటీ నుంచి కూడా మంత్రులు ఎవరు లేరు కదా ప్రస్తుతం లేరు, క్షత్రియ కమ్యూనిటీ నుంచి. సో ఆ వైపు చూసుకున్నా కానీ మీకు ఒకవేళ అవకాశం ఇస్తే ఇవ్వాలి. మన చేతుల్లో ఏం లేదు. పోనీ ఒకవేళ మీ దాకా వస్తే పోర్ట్ఫోలియో ఏదైతే బాగుంటుందని లేదండి, అసలు ఆలోచన లేదు. అసలు అలాంటి ఆలోచనలే లేవు. ఓకే, వస్తే నేను ఇప్పుడు ఇంత మునుపు అయితే వస్తుందని అనుకున్నా ఫస్ట్లో. ఓకే, రాలేదు. ఏది ఫస్ట్ క్యాబినెట్ అనుకున్నా. ఓకే ఓకే, రాలేదు. తర్వాత డిప్యూటీ స్పీకర్ ఇస్తారు అని నేనేం అనుకోవాలా. అనుకున్నప్పుడు రాలేదు, అనుకున్నప్పుడు వచ్చింది. సో అంచేత దాని గురించి ఆలోచించటం అనవసరం. ఎందుకంటే మనం అనుకుంటానికి జరిగేదానికి సంబంధం లేదు. ఓకే, అది వేరే వాళ్ళు అనుకుంటే జరుగుతుంది, మనం అనుకుంటే సంబంధం లేదు. కాబట్టి నేను అనుకుంటాం మానేశాను. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. ఇబ్బంది నాకు చేతి నిండా పని ఉంది. డిప్యూటీ స్పీకర్ ప్రతిసారి మనకి పని లేకపోయినా మాకు కమిటీ మీటింగ్స్ ఉంటాయి. పిటిషన్స్ కమిటీ మీటింగ్, దాని అజెండాలు, ఏ సబ్జెక్ట్స్ టేకప్ చేయాలి, వీటి మీద నెలకు మీటింగ్ పెడతా ఉంటాం. దాని ఫాలో అప్ నిన్న మొన్న కూడా ఏదో పెట్టినట్టు. అవును, మళ్ళీ అరౌండ్ 10th మళ్ళీ ఇంకో మీటింగ్ ఉంది. మీరు అసెంబ్లీ సమావేశాలు జరిగిన ప్రతిసారి ఒక చర్చ వస్తుంది. వైసీపీ వాళ్ళు అసెంబ్లీకి వస్తారా రారా, వాళ్ళు రాకపోతే పరిస్థితి ఏంటి, 60 రోజులకు పైబడి అసెంబ్లీకి రాకపోతే డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. ఈ చర్చ రెగ్యులర్గా జరిగేదేనా? అలాంటి కార్యక్రమం ఏమన్నా ఉండే అవకాశం ఉంటుందా ఆంధ్రప్రదేశ్లో? చూడాలంటే జగన్మోహన్ రెడ్డి అయితే రాలేదు. 60 పని దినాలు వరుసగా అన్నది అది చట్టం ఉంది, అసెంబ్లీ రూల్స్లో ఉంది. సో ఇంకా 60 పని దినాలు పూర్తి కాల, ఇంకొక 4-5 రోజులు గ్యాప్ ఉంది. ఈసారి కూడా రాకపోతే ప్రభుత్వ నిర్ణయం ఏంటి అనేది. అంటే అది ప్రభుత్వ నిర్ణయం కాదు కదా, స్పీకర్ డిస్కషన్. స్పీకర్ అంటే మెజారిటీ, దట్ రూల్ ఈస్ దేర్. ఇప్పుడు మెజారిటీ ఎమ్మెల్యేస్ ఈ రూల్ ప్రకారం వీళ్ళు రాలేదు, అది తీర్మానం పెట్టమంటే పెడతారు. సో అట్లా ఇంకొక 4-5 రోజులు రాకపోతే కనుక జగన్మోహన్ రెడ్డి కంటిన్యూస్గా ప్రభుత్వం తీసుకుంటే తీసుకోవచ్చు ఆ నిర్ణయం. ప్రభుత్వం కాదు, ప్రభుత్వానికి సంబంధం లేదు, శాసనసభ. ఓకే, అలాంటి ముందడి ఏమైనా పడే అవకాశం ఉంటుందా? శాసనసభ్యుల అభిమతం ఎలా ఉంటుంది అన్నది మనం చెప్పలేం. సరే, మీరు డిప్యూటీ స్పీకర్ కాబట్టి రాజకీయంగా నేనేం అడగట్లేదు, కానీ ఈ మధ్యకాలంలో జరిగిన ఢిల్లీ పరిణామాలు, సిజేపీ ప్రొటెస్ట్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, సిజేపీ వాళ్ళు ఇంకాస్త దీన్ని మేము ముందుకు తీసుకెళ్తామని మాట్లాడుతూ ఉండడం, దేశ రాజకీయాల్లో ఏమన్నా మార్పులు జరిగే అవకాశం ఏమన్నా కనపడుతుందా? అంటే దేశ రాజకీయాలకి పర్టికులర్ సిజేపీ యాజిటేషన్కి సంబంధం ఉంటుందని నేను అనుకోవట్లేదు. కానీ స్టూడెంట్స్ అనేది ఎప్పుడు కూడా, ఈవెన్ మీకు ఇప్పుడు నా కాలేజ్ డేస్లో కేరళలో
ఒక యాజిటేషన్ జరిగింది. రాజన్ అనే విద్యార్థి చనిపోయినప్పుడు అదొక మేజర్ ఇష్యూ, చాలా మార్పులు వచ్చినాయి. అలాగే స్టూడెంట్స్ తోటి డీల్ చేసేటప్పుడు ఏ ఉద్యమం అయినా కూడా కొంచెం డెలికేట్గానే డీల్ చేయాలి. అది మరి ప్రభుత్వం నిజంగా మంత్రిని బాధ్యుని చేయటం అనేది మరి సమంజసమా కాదా అనేది చెప్పలేం. అక్కడ సిచ్యువేషన్ ఏమైందో మనకు పూర్తిగా తెలియదు. కానీ ఒక మంత్రి వలన తప్పు జరిగింది అనేది అకార్డింగ్ టు మీ వ్యక్తిగతంగా అది నేను సమర్థించను. అసలు కలెక్టివ్ మిస్టేక్ అది. సిస్టమ్ ఫెయిల్యూర్, నో డౌట్. సిస్టమ్ ఫెయిల్యూరు. ఆ సిస్టమ్ ఫెయిల్యూర్కి ఒక మంత్రిని బాధ్యుని చేయటం అనేది సమంజసమా కాదా అన్నది పక్కన పెడితే, విద్యార్థులు అంతమంది గలం ఎప్పినప్పుడు ప్రభుత్వం సరైన సమయంలో విద్యార్థులకి వాళ్ళ ఆందోళనకి స్పందించి నిర్ణయం తీసుకోవటం అనేది ఇట్స్ అన్ అప్రోప్రియేట్. అంటే ఇంతటితోటి ఇది సమస్య పోయే అవకాశం ఉంటుంది, ఇది ఏమన్నా ఫ్లేరప్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఆ ఇష్యూ వరకు ఇప్పుడు ముందు చట్టం తీసుకొచ్చారు, పార్లమెంట్లో అప్రూవ్ అయింది. సో ఒక భయం, ఇప్పుడు తప్పు చేస్తే తప్పించుకోవచ్చు అనేది ఉండేది ఇంతకుముందు. ఈ పర్టికులర్ పేపర్ లీక్ విషయంలో తప్పు చేస్తే 10 ఏళ్ళు జైలు శిక్ష, 10 కోట్లు జరిమానా. 10 కోట్లు అనేది పెద్ద ఇష్యూ కాదు. జరిమానా ఏమన్నా లీక్ చేసినప్పుడు 100 కోట్లు వస్తాయి, 10 కోట్లు కట్టేస్తాయి. అది కాదు, 10 ఏళ్ళు జైలు శిక్ష అనేది ఆ చట్టం మార్పు డెఫినెట్గా ఆ తప్పు జరగకుండా చూసుకుంటుంది. దానికి ఇంకా ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఎలా చేయాలి అనే దాని మీద ఇప్పుడు ఇంకా గట్టిగా అధ్యయనం చేసి, ఎందుకంటే ప్రజలందరూ కోరుకునేది ప్రతి కామన్ మ్యాన్కి, ప్రతి ఇంటికి కూడా ఒక రకంగా లింక్ అయిన సబ్జెక్ట్ ఇది. అంటే ఎంతమంది డాక్టర్లు అవుతారన్నది పక్కన పెడితే సెంటిమెంటల్గా అందరికీ లింక్ అయిన ఇష్యూ కాబట్టి ఖచ్చితంగా సరైన సమయంలో ప్రభుత్వం, అంటే దే హ్యావ్ టు స్ట్రైక్ ఏ బ్యాలెన్స్ కదా. ఇప్పుడు మినిస్టర్ తప్పు చేయలేదని వారికి తెలిసి ఉండొచ్చు, సిస్టంలో ఎక్కడో తేడా జరిగింది. సో దానికి మంత్రిని బలి చేయడం భావ్యమా అనేది ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఆ డెసిషన్ తీసుకుంటాం అనేది అంత ఈజీ డెసిషన్ కాదు డెఫినెట్గా. అది సో దీన్ని బట్టి రాజకీయాలు మారుతాయి దీన్ని బట్టి రాజకీయాలు మారుతాయని నేను అనుకోవట్లేదు. బట్ విద్యార్థులు అనేవాళ్ళు భవిష్యత్ నిర్ణేతలు కాబట్టి డెఫినెట్గా వాళ్ళ అభిప్రాయంలో తప్పుంటే వాళ్ళకి సరి చేయాల్సిన బాధ్యత ఉంది. సదభిప్రాయం అయితే గౌరవించవలసిన అవసరం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ.